Tech B. Where are the faculties? So under Tech B, manchi point cheptaru. Tech B is a wonderful opportunity. How many MPC students in this room? So we are gratefully inform you all. So ఈ ఇయర్ 52 మంది పిల్లలు టెక్ బి సాఫ్ట్వేర్ దానికి సెలెక్ట్ అయ్యారు. నాకు తెలిసి అవన్నీ మీకు సార్ వాళ్ళు పోస్ట్ చేసి ఉండొచ్చు, పోస్ట్ చేయకపోయి ఉండొచ్చు. సో మన యాప్ వస్తే అప్లికేషన్ నేను పోస్ట్ చేస్తాను. 52 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సార్. HCL అనే సాఫ్ట్వేర్ కంపెనీ, అది ప్రైవేట్ కంపెనీ అయినప్పటికీ కూడా ఇంటర్మీడియట్ అయిపోగానే డిగ్రీ ఆర్ బీటెక్, బిట్స్ పిలాడ్ నుంచి బీటెక్, డిగ్రీ అనే శాస్త్రం నుంచి వాళ్ళే తీసుకొని మీరు ఇంటర్మీడియట్ అయిపోగానే ఒక ఎగ్జామ్ మనకి ఇంటర్వ్యూ ఉంటుంది, మనమే దానికి ఇస్తాం. ఎగ్జామ్ సెంటర్ కూడా మన కాలేజీలోనే ఉంటుంది. ఆల్ డిస్ట్రిక్ట్స్లో నాకు తెలిసి సౌత్ డిస్ట్రిక్ట్స్ అంటే లైక్ మన కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, వీటిలలో కంప్లీట్గా మన కాలేజ్ సంబంధించిన ఆర్గనైజేషనే ఎగ్జామ్స్ పెడతారు. మీరు ఏ సెంటర్లో అటెండ్ కావచ్చు. సో దానికి సంబంధించి ఇంటర్వ్యూ అండ్ ఎవరైతే మన ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ HCL వాళ్ళు జాబ్ ఆఫర్ ఇస్తారు. అలానే లాస్ట్ ఇయర్ పిల్లలందరూ వెళ్ళిపోయింది. 52 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సార్ మన కాలేజ్ నుంచి. చాలా తక్కువ మంది, అంటే మిగతా పిల్లలు అర్థం చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఆర్మీ సైడ్ డిఫరెంట్ యాక్సిడెంట్లో వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ సెక్టర్. కొంతమంది పిల్లలు సాఫ్ట్వేర్ ప్యాషన్గా లైక్ ఎట్లయితే వీళ్ళు వాళ్ళకు ఆప్షన్ అయితే ఉంది సార్, వెళ్ళొచ్చు హ్యాపీగా. మీరు టెక్ బి అనే వీళ్ళని టెక్ బీకి ఎవరు ఈ అబ్బాయి కాకుండా వెరీ గుడ్. 100% గ్యారంటీ ఇస్తాను, 100% గ్యారంటీ ఇస్తాను. బట్ విత్ యువర్ ఎఫర్ట్స్. అంటే గవర్నమెంట్ జాబ్ల గురించి ఎవరు ఉన్నారంటే మీకు కావాలి గౌట్ సెక్టార్ సంబంధించి, రైట్? ఆర్ అదర్ పీపుల్ ఆల్మోస్ట్ మీ అందరికీ 100% జాబ్ గ్యారంటీ ఇస్తాను. ఎప్పుడు విత్ యువర్ ఎఫర్ట్స్. పేరెంట్స్ ఆర్ సపోర్టర్స్, ఫ్యాకల్టీస్ ఆర్ బూస్టర్స్. బట్ శ్రమపడాల్సింది ఎవరు, కష్టపడాల్సింది ఎవరు? సో నేను ఏమని చెప్తా అంటే బీ ఫస్ట్ అండ్ బీ బెస్ట్. ఒకటి సార్ నేనున్నా, నాకన్నా వెనుక 50 మంది ఉన్నారు, నేను 50 మంది కన్నా ముందున్నా, నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. అంటే నేను 50 మంది కన్నా ముందున్నా కదా సార్, నీ ముందు ఎంతమంది ఉన్నారు, మనం చేరింగ్ శాస్త్రంలో ముందున్నట్టు. సో అది చెక్ చేసుకోండి. 99% పీపుల్ ఏం చూస్తారంటే అంటే వీళ్ళందరికంటే బెస్టే కదా, బీ ఫస్ట్ ఉన్నట్టు బెస్ట్గా. అదే సో మనం సార్ అదే మైండ్ సెట్. మనం ఫస్ట్ ఉండేది. సో బెస్ట్ అనేది కాదు, ఫస్ట్ ఉండేది. బెస్ట్ అనేది ఎవరైనా ఉంటాడు సార్ బెస్ట్. ఒకరికంటే ఒకటి బెస్ట్ అనేది కామన్ ప్రతి కంపారిజన్లో. నువ్వు వరంగల్లో ఈ కాలేజ్లో నువ్వు ఇంట్లో బెస్ట్ అంటే బెస్ట్ కాదు, స్టేట్లో ఇలాంటి కాలేజీలు వంద ఉంటాయి, ఆ కాలేజ్లో బెస్ట్ ఉండడం మనం. సో అట్లా బీ ఫస్ట్ అంటే బీ బెస్ట్గా కాదు, ఫస్ట్ ఉండడానికి ప్రయత్నించండి. ఎవ్రీ స్టూడెంట్ ఒక్కటే మైండ్లో పెట్టుకోండి, మీరు ఎఫర్ట్స్ పెడితే 100% జాబ్ కొట్టవచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే మాకు అకాడమీస్ ఉన్నాయి, నంద్యాల అకాడమీ, రామప్ప అకాడమీ, అమరావతి అకాడమీ, డిఫరెంట్ అకాడమీస్. ఎడ్యుకేషనల్ రామప్ప ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో వాళ్ళంతా పార్ట్ అవ్వాలి. అవన్నీ కూడా మా దగ్గరకు వచ్చే పిల్లలు డిగ్రీ చేసిన వాళ్ళు, డిస్టెన్స్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళు, SC వాళ్ళకు ఇంటర్లో ఫెయిల్ అయిన కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది. అట్లాంటి వాళ్ళు రకరకాల పీపుల్ వస్తారు సార్. వచ్చినప్పుడు వాళ్ళని తక్కువ చేయడానికి వాడి దగ్గర ఓన్లీ ఎడ్యుకేషన్ లేనంత మాత్రం వాడు తెలియదు కూడా కాదు, వాడు జాబ్ ఉంటుంది. మీరు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అడిగి చూడొచ్చు, మనకి ఏం ఎడ్యుకేషన్ లేకుండా డల్లర్ బేసిక్ స్టూడెంట్ అయినా వాడు గవర్నమెంట్ జాబ్ వచ్చే వరకు ఎవరైనా కొట్టుకొని వాళ్ళ అయిపోతుంది సార్. వాడు ఏదో డబ్బులు పెట్టి జాబ్ ఉంది ఏమనుకుంటున్నారు, ఎంత డబ్బులు పెట్టి రావచ్చు, వాడు డబ్బులు పెట్టి అప్పుడు సార్ తెలుసు. ఆ థాట్స్ తీసేయండి స్టూడెంట్స్ అంటే పేరెంట్స్ కానీ. ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. అంటే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్ పేపర్ అప్లోడ్ చేసి చూపిస్తున్నాడు ఏం రాస్తున్నాను వాళ్ళు, ఆ లెవెల్కి వస్తున్నాడు. సో కాబట్టి బ్యాక్ డోర్ అనేది లేదు సార్. కాబట్టి మీ టాలెంట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫ్యాకల్టీ సార్ రామప్ప కాలేజీలో జాయిన్ అయితే కంపల్సరీ జాబ్ అవుతుందా? రాదు. ఎందుకు రాదు అంటారు సార్ అంటే మేము రన్నింగ్ చేయడం నేర్పుతున్నాను. సపోజ్ స్పీడ్ బ్రేకర్లు ఎక్కడ వస్తాయి, ఎక్కడ స్లో ఉరకాలి, ఎక్కడ వంకర తిరగాలి, ఎక్కడ ఇవ్వాలి, వేరే గైడెన్స్. పేరెంట్స్ నువ్వు అది ఉరకడానికి కలిగిన బలం, తిండి, ఆ శ్రమ, ఆ డ్రెస్ అవి పేరెంట్స్ కొనిస్తారు, అది వాళ్ళ బాధ్యత. కానీ పేరెంట్స్ మేము మిమ్మల్ని భుజం మీద ఎత్తుకొని గమ్యం దగ్గర అయితే తీసుకుపోయి గమ్యం దగ్గర అయితే దించలేము కదా. ఎండాపితే ఎవరు ఉరకాలి కదా, స్టూడెంట్స్. మెలుపు అని చెప్పే వరకు గైడెన్స్గా మేము పేరెంట్స్
దానికి తగిన ఖర్చు డబ్బులు పెట్టడం. మేమైతే రాలేదు కదా మనం మీ దగ్గరికి, ఉరికేలేము కదా, ఉరకలేము కదా, మిమ్మల్ని ఎక్కువైతే ఉరకలేము కదా. సో అంటే ఫైటర్స్ ఎవరిలో శ్రమ మీది, కష్టం మీది, ఫలితం మీది. నామపకాలు ఎట్లా ఉపయోగపడుతుంది? నువ్వు అనుకున్న ప్యానల్కి ఆ ప్యాత్లో నేను నడిపించడానికి ఉపయోగపడుతుంది, రైట్? సో నీకు ఆ ప్యానల్ దీంట్లో ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా నేను సిద్ధం చేయడం నా బాధ్యత. ఆ బాధ్యతను నిర్వర్తించాల్సింది ఎవరు? చూపెట్టు. అదొకటి గుర్తుపెట్టుకోండి. రెండవది భయం మీద ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తా. భయం అనేది తీసేయండి. ఏ విషయంలో అయినా భయంకి నమ్మకానికి చిన్న తేడా చెప్తా అండి. దేవుడు దయ్యం అందరికీ సార్, దేవుడు దయ్యం రెండు విన్నాయి కదా మనం అందరం. ఎవరైనా చూసినా పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, దేవుడు దయ్యం ఒకవేళ చూసినా నేను నమ్మ, ఎందుకంటే ఇమాజినరీ. సో దేవుడు దయ్యం కూడా రెండు కూడా ఇమాజినరీ. దేవుడు అంటే ట్రస్టబిలిటీ సార్, మంచి చేస్తాడు. ఏ దేవుడు కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, దేవుడు అంటే సాయం చేస్తాడు, మంచి చేస్తాడు, మొక్కుకుంటే కోరికలు తీస్తాడు. కాబట్టి కరోనా వచ్చి పోలీసులు బారికేడ్ అడ్డు పెట్టినా కూడా తిరుపతిలో లేకపోతే వేములవాడలో లేకపోతే చర్చో లేకపోతే ఒక మసీదు తీసిందంటే తప్పకుండా మనం అక్కడికి పోయి బ్లెస్సింగ్స్ తీసుకొని రావాలి. ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎన్ని వేలు ఖర్చు అయినా పర్లేదు, సొంత వేలు అనేది తీసుకొని పోయి కావాలి. ఇది రైట్ అన్న ముడుపు తీరువా అంటే దేవుడికి అంత నమ్మకం. ఎందుకు అడిగి పోకపోతే మనకి ఏమైనా నష్టం జరుగుతుంది కావచ్చు, అందుకే జరిగింది కావచ్చు, కాబట్టి పోవాలి. సో నష్టం జరిగినా కూడా ఓహో మనం ఇంకేదో తప్పు చేసింటాం, కానీ దేవుడు తప్పు అయితే ఏం లేదు, మనమే ఏదో తప్పు చేసినాం కాబట్టి నష్టం జరుగుతుంది కావచ్చు. అంటే దేవుడిని ఎంత తీరుగా నమ్ముతున్నాం కదా మనం, అంటే ట్రస్టబిలిటీ. తప్పు మన లోపలనే ఉందని మనల్ని మనం గుర్తించుకుంటాం. అది ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకు? ట్రస్ట్. దేవుడు అంటే హైయెస్ట్గా నమ్ముతున్నాం మనం. కాబట్టి తప్పు ఎవరు జరిగిందో మనమే ఉండొచ్చు, దేవుడు అయితే చేసి ఉండకపోవచ్చు, రైట్? ఇదైతే సపోర్ట్ అయితే అందరూ. సెకండ్ పాయింట్, వన్ పాయింట్ అంటే ట్రస్ట్ చేస్తాం అంటే పాజిటివ్ ఇంపాక్ట్. అంటే మన భాషలో ఏంటంటే పాజిటివ్ అంటే నమ్మకం. ఇక అంటే మన మంచి చేస్తాడు, మంచి దేవుడు అంటే మంచోడు, మంచి చేస్తాడు, మంచి చేస్తాడు. దట్ ఈస్ పాజిటివ్ ఇంపాక్షన్. గుడ్గా మనం థింక్ చేస్తాం. దయ్యం అంటే సార్ నెగిటివ్ ఇంపాక్షన్. దయ్యం అంటే మన ఇమాజినరీ ప్రకారం దేవుడు అంటే ఏంటి? అయితే శిల రూపంలో కావచ్చు, అంటే ఒక్కొక్కరికి ఒక తీరుగా ఉంటాడు. సో అది నమ్మితే దాని ప్రకారం ఇమాజినరీ దేవుడు అంటే ఇట్లుంటాడు, శ్రీకృష్ణుడు అంటే ఇట్లుంటాడు. సపోజ్ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు అంటే లైక్ దే ఆర్ కింగ్స్. సో అదర్ దేవుడు చూస్తే పరమేశ్వరుడు అంటే ఇట్లుంటాడు, లేకపోతే ఈ దేవుడు ఇట్లుంటాడు, ఏ ఇట్లుంటాడు, ఈ దేవుడు ఇట్లుంటాడు అని మనం ఇమాజినరీ. సో దయ్యం కూడా అట్లే సార్, ఇమాజినరీ. దేవుడు దయ్యం అంటే తెల్ల ఉంటుంది, తెల్ల డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళు నల్ల డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళు బొక్కలు రావట్లేదు, రకరకాల ఇమాజినరీస్ ఉంటుంది. దయ్యం అంటే మనకి జనరల్ ఎప్పుడు రావట్లేదు సార్, డే నైట్. మన ఇమాజినరీ ప్రకారం నైట్ కనబడుతుంది, కొద్దిగా కనబడుతుంది. దీని ప్రకారం నైట్ కనబడే దయ్యము మనం నైట్ ఒక దారిలో పోతున్నాం. ఈ దేవుని దగ్గరికి ఏమో లాక్డౌన్ ఉన్నా ముందు తిరగాలి కాబట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా, సొంత వ్యక్తి మాట్లాడుకోలేనా, మొక్కు తిరగడానికి 10 మంది మాట్లాడి గొర్రెలు మోసుకొని అక్కడ పోయి డబ్బులు లేకుండా అప్పడుతున్నా పోయి ఉంటిలో పైసలు వేసుకుంటాం. ఇస్ ఇట్ రైట్ అవునా? రైట్. ఇందులో వచ్చేసరికి దయ్యం అంటే ఇమాజినరీ. మన 4 ఫాదర్స్ ఎవరో చనిపోతేనే దయ్యం అనేది మనం అనుకుంటాం. ఎవరు మనది ఒక ముత్తాతమ్మ ఎవరో మన చుట్టాలే నీకోసం అని పిలుతాను, బిడ్డ నీ మనల్ని పిలుతాను, మనల్ని నీకు మనల్ని అవుతావు, నాకు దూరం ఉన్న మరిచే దగ్గర 1 కోటి రూపాయల బంగారం, 1 కిలో బంగారం, 1 కోటి రూపాయలు దాచిపెట్టినా రా బిడ్డ తీసుకుపోతాం కాదు, పోతామా భయపడి పారిపోతాం, అక్కడి పారిపోతాం. మ్యాక్సిమం నమ్మం వాళ్ళ ఏంటంటే దయ్యం అంటే అబద్ధం ముచ్చటి చెప్తుంది, నష్టపెడుతుంది, ఇబ్బంది పెడుతుంది, భయపడుతున్నాం కాబట్టి 1 కోటి రూపాయలు వచ్చినా ఏమొచ్చినా దాని సైడ్కి రాసుకోవాలి. ఏంటో అక్కడి ప్లేస్. సో అక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. సెకండ్ కండిషన్ పట్టుకోవాలి. సో ఈ రెండింటిని మనం చూడలేస్తాం. ఈ రెండు ఎప్పుడు మనకు ముఖపరిచయం అయితే లేదు. బాబాల రూపంలో లేకపోతే దీన్ని మంత్రగాల
ఫిఫ్త్ క్లాస్ వాడే మొబైల్ నుంచి ఎప్పుడు ఆడేస్తాడు. ఇక మీరు అంటే చెప్పడానికి లేదు కాబట్టి నాకే మీరు చెప్పేది చెప్తారు కావచ్చు. ఇక్కడ మీరు కొంచెం మీకన్నా ముందు తరం కాబట్టి మాట్లాడకన్నా ముందు మీరు తర్వాత అడ్వాన్స్ తరం కాబట్టి మొబైల్లో మీరే మీ దగ్గర నేర్చుకోవాల్సి వస్తుంది. కానీ మీకు అంత పెద్దగా చెప్పిన అవసరం లేదు తెలిసి ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ప్లే స్టోర్ అయితే తెలుసు కదా, అప్లికేషన్స్ అయితే తెలుసు. మన అప్లికేషన్ కాకుండా ఎన్నో అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసి ఉంటారు. సో ఇది మనకు యూస్ఫుల్ అప్లికేషన్ రైట్. సో నేను అది బేసిక్గా చెప్తున్నా, మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ క్లాస్ వింటారంటే జూమ్ యాప్ ఓపెన్ చేసి మీరు లింక్ క్లిక్ చేసి వెళ్ళిపోతారంటే ఇది ఇంకా ఈజీ ఉంటుంది. డైలీ మిమ్మల్ని పోస్ట్ చేయడము, మిమ్మల్ని అడగడము రైట్, ఎవ్రీథింగ్ మీకు మెసేజ్ వస్తుంది అలా ఇప్పటి నుంచి. ఇవాళ క్లాస్ టుడే ఆప్షన్ ఉంటే మెసేజ్ చెక్ చేయండి. మీరు కూడా పేరెంట్స్ ఎవరైనా ఉంటే మెసేజ్ చెక్ ఆప్షన్ ఉంటే ఆప్షన్ అంటే పిలవాలి. క్లాస్ లేదంటే క్లాస్ లేదన్నా పర్టికులర్ గంట లేదన్నా అంటే ఇప్పుడు ఆ టైంలో ఏం అసైన్మెంట్ ఇస్తారో వరకు కానీ మీకు మెసేజ్ వస్తుంది. సో మీకు ఇప్పుడు ఇందులో గ్రూప్లో యాడ్ చేయగానే మీకు మెసేజ్ రూపంలో ఒకటి మెసేజ్ వస్తుంది ఈ నెంబర్కి. దాన్ని లింక్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా ఈ యాప్ ఓపెన్ అవుతుంది. యాప్ దగ్గరికి వెళ్ళిపోతుంది. దాన్ని క్లిక్ చేసి దాంట్లో వచ్చి ఫార్వర్డ్ అయిపోండి. మీకు అందులో ఏం కొట్టగానే డైరెక్ట్ బ్యాచెస్ కాడ వెళ్ళిపోండి. బ్యాచెస్ వస్తే పైన అసైన్మెంట్స్ అని ఉంటుంది, అసైన్మెంట్స్ క్లిక్ చేయండి. ఏమైనా మీకు అసైన్మెంట్స్ ఇస్తే ఉంటుంది, లేకపోతే సో మీకు అందులోనే అసైన్మెంట్ అప్లోడ్ అని ఉంటుంది ఆప్షన్. అది ఏ ఫార్మాట్లో ఉంటుంది అంటే మీకు పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంటుంది, ఇమేజ్ ఫార్మాట్లో ఉంటుంది, వాయిస్ రూపంలో ఉంటుంది. మాట్లాడి కూడా మీరు పెట్టచ్చు. సార్ నాకు ఇవాళ ఫీవర్ వచ్చింది, నేను అసైన్మెంట్ ఇవాళ రాయలేకపోతున్నా, రేపు రాస్తాను సార్. వాళ్ళకి నీ పేరు మీద అప్లోడ్ చేస్తే కనీసం రెస్పాండ్ అయిన విషయం మాకు తెలుస్తుంది సార్. సో 3 ఫార్మాట్లో ఉంటుంది. సో పీడిఎఫ్ అనేది ప్రొసీజర్, ఫోటోలు కొట్టి పెట్టేసి మీకు ఫోటోస్ ఉన్నాయి, ఫోటోస్ కొట్టి అప్లోడ్ చేసి ఫోటో కొట్టి ఇమేజ్ అప్లోడ్ చేయడం తెలుసా మీకు అయితే. థ్యాంక్ యూ. సో ఆ పని చేయండి. రెండో విషయం ఏంటంటే సార్ ముఖ్యంగా నేను ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ నుంచి పిల్లల కంటే రోజు మాట్లాడుతుంటే పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే పర్టికులర్గా పిల్లల కోసం ఒక 10 నిమిషాలు కేటాయించాలి. ఓన్లీ 10 minutes డైలీ. వాళ్ళ క్లాస్ టైంలో కాకుండా ఈవినింగ్ టైంలో పక్కా అడగండి అసైన్మెంట్స్ ఏం రాస్తున్నారు, క్లాస్ ఏం వింటున్నారు, సో ఎటువంటి వర్క్ చేస్తారు, ఏమైనా హోంవర్క్ ఇచ్చిందా బిడ్డ చేసిందా అని చేయండి. పక్క అందరి కింద బుక్స్ తీసుకెళ్ళండి సార్. సర్టిఫికేట్స్ ఎవరెవరు ఏమేమైనా తీసుకొచ్చిందో అవి ఇప్పటికిప్పుడు ఏం తీసుకొచ్చిందో అవి సబ్మిట్ చేయండి. ఏమన్నా బ్యాక్ లాగ్ ఉంటే అవి పర్టికులర్గా మీరు అవి రాయించుకుని మళ్ళీ ఎండింగ్ అయినాక ఈ 16th లోపు ప్రొవైడ్ చేయడానికి తప్పకుండా 16వ తారీఖు ఎందుకంటే లాస్ట్ డేట్ ఉంది. సో ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. లాస్ట్ డే అంటే మాత్రం ఇంకెక్కువ ఇబ్బంది అవుతుంది. అందరి అన్ని కాలేజీలు చేస్తుంటాయి కాబట్టి సర్వర్ బిజీ ఉండే అవకాశం, కాబట్టి ఈ లోపు సబ్మిట్ చేయడానికి ప్రయత్నించాలి. రెండో విషయం ఏంటంటే ముఖ్యమైన పాయింట్, రకరకాల డౌట్స్ ఉంటుంటాయి. ఒకసారి ఎట్లా మాకు హాస్టల్ లేకపోతే హాస్టల్ ఫీజు ఇట్లా తీసుకుంటాం, సో లేకపోతే మేము హాస్టల్ ఫీజు అని మాట్లాడుకున్నాం కదా, లేకపోతే మేము ఇట్లా ఇచ్చినాయి కదా, ఏమైనా చేసి 100% హాస్టల్ నడవకుంటే దానికి తగ్గట్టుగానే మీకు ఫీజు ఇస్తుంది. ఎవరు టెన్షన్ పడాల్సిన అందరూ చెందాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టుగానే మీకు మీరు ఫీజు రాసినంత మాత్రం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రైట్. సో హాస్టల్ నడవకపోతే ఆ డౌట్ అనేది తీసేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఒకటి ఉంటుంది. అదర్ ఆపర్చునిటీస్ ఆల్సో దట్ ఈస్ కాంపిటేటివ్ కంప్యూటర్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్. సో మోస్ట్లీ మీకు తక్కువ కాంపిటేటివ్ క్లాసెస్ అయినట్టు ఇప్పటివరకు. సో మన అప్లికేషన్ స్టార్ట్ అయినాక ఈచ్ అండ్ ఎవ్రీ అదే ఒకవేళ మన గ్రూప్లో కాకుండా వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ నంద్యాల అకాడమీ ఈజ్ ఆల్సో మై ఇన్స్టిట్యూషన్ ఉంది. తర్వాత మై Nandyala Academy is also one of the educational institution of Ramappa. So ఆ అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో రెగ్యులర్గా కాంపిటేటివ్ క్లాస్ నడుస్తూ ఉంటాయి. సో మీ క్లాస్ టైమింగ్స్ కాకుండా అదనపు టైమింగ్స్. సో దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఒక్కరు 3 monthsకి 18,000 to 20,000 పే చేసే బ్యాచ్ అది. దాంట్లో మీకు ఒకవేళ ఇక్కడ క్లాస్ ఏమైనా డిలే అయితే మీకు ఆ గ్రూప్ ఐడి ఇస్తాం. సో మీరు దీంతో పాటు అవి డైరెక్ట్గా ఆ టైమింగ్స్ కూడా వినొచ్చు. అంటే మీ టైమింగ్స్ క్లాష్ కాకుండా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సార్ నంద్యాల అకాడమీ గ్రూప్లో జరిగే క్లాసులు క్లాష్ అయితే వస్తాయి మీకు ఎట్లా సార్? రికార్డెడ్ క్లాసెస్ అంటే మీరు ఆ టైంకి అందకుండా కూడా ఆ క్లాస్ అయింది నేను అప్లోడ్ చేసి పెట్టుంటారు. సో మీరు ఆ రికార్డెడ్ అంటే మిమ్మల్ని బ్యాచ్లో ఎంట్రీ చేస్తాను రికార్డెడ్ క్లాసెస్ ఉండొచ్చు. సో కాబట్టి 100% మీ అందరికీ దాంట్లో కూడా జాయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఇక్కడ షెడ్యూల్ కుదరట్లేదు, డిలే అవుతుంది అనే సిచ్యువేషన్, సో అది ఒకటి అండి. సో మీరు ఇంకొకటి ఏంటంటే గ్రౌండ్ ప్రాక్టీస్ మేజర్, చాలా 90% పీపుల్ గ్రౌండ్ ప్రాక్టీస్ ఆప్షన్స్తో జాయిన్ అయ్యి కాలేజ్లో. అది ఇప్పటివరకు జరగలేదు కదా సార్. ఇట్లా చలికాలం కాబట్టి కంపల్సరీ గ్రౌండ్కి అందరూ వేసేదారు. వీలైతే మీతో పాటు మీ పేరెంట్ కూడా పడుతుంది. హెల్దీ కాబట్టి అందరికీ అవసరమే. పేరెంట్ మదర్ అండ్ ఫాదర్ బోత్ ఆఫ్ పీపుల్కి అవసరమే.
వీలైతే మీరు కూడా మీ పేరెంట్స్ మీతో పాటు తీసుకెళ్ళండి. సో ఫ్యాకల్టీ ఇప్పుడు మన కమల్ సార్ అందుబాటులో కాలేదు. సో అందుబాటులో కమల్ సార్ ఇంటికి వస్తే మీకు ఒక వీడియో సెషన్ ఉంటుంది, ఎట్లాంటి ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఎట్లాంటివి ఉంటాయని. ఒకవేళ మీరు ఆ రోజు లైవ్లో లేకున్నా వీడియో అప్లోడ్ చేపిస్తాను. సో మీరు మార్నింగ్ వెళ్ళినాక గ్రౌండ్కి వెళ్ళాక వార్మప్స్ చేసుకోండి. జనరల్ వాక్ చేసిన తర్వాత వార్మప్స్ చేసే ముందు ఏంటనేది మీరు ఒకసారి వీడియోలో చూసుకొని ఇంకా చెక్ చేసుకునే ప్లాన్ చేసుకుని ఇది ఇప్పటికీ కావాలి వాస్తవానికి. సో మేము ఈ అడ్మిషన్స్ ప్రక్రియలో ఇది అయిపోయింది. తప్పకుండా ఈ 10th 9th ఎప్పుడైతే రీస్టార్ట్ అయిందో అప్పుడు 100% నేను తప్పకుండా మీకు ఇది స్పోర్ట్స్ యాక్టివిటీస్ సంబంధించిన తప్పకుండా నేను వీడియోస్ ప్లాన్ చేస్తాను. సో అది ఇంకా మీ పరంగా మీకేమైనా తెలిసిన డౌట్స్ ఒక ఎంసెట్ టీం గురించి వెళ్తే దానికి సంబంధించిన విషయాలు మన కాలేజ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫస్ట్ మేము ఏం చేస్తామంటే సార్ స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్ చేస్తాం సార్ కాలేజ్లో. స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి పిల్లవాడిని పొద్దున్న సాయంత్రం వరకు చాలా మంది పిల్లలు చెప్తా ఉంటారు సక్సెస్ అడిగితే 18 గంటలు ప్రిపేర్ అయినా సార్, 9 గంటలు ప్రిపేర్ అయినా సార్, 24 గంటలు ఉంటే 25 గంటలు ప్రిపేర్ అయినట్టు చెప్పాలి. సో పిల్లలు ఎప్పుడైనా బుక్ ముందు ప్రిపేర్ అవుతామంటే ప్రిపేర్ అయినట్టు కాదు. బుక్ ముందున్నట్టు మాత్రం వాడు ప్రిపేర్ అయినట్టు కాదు. కొంతమంది పిల్లలకి ఎక్స్పీరియన్స్ అయ్యవచ్చు, పెద్దలకు కూడా ఎక్స్పీరియన్స్ అయ్యవచ్చు. వాడు బడికి సార్ వాడు 15 రోజులు అవుతుంది, మనకంటే మంచి రోజు 30 రోజులు వచ్చినట్టు ఏంటంటే నచ్చిన 15 రోజులైనా కాన్సన్ట్రేషన్ ఆ కాన్సన్ట్రేషన్ ఎవరికైతే ఉంటుందో వాడు ఎక్కడ సక్సెస్ అవ్వచ్చు. అది ఆన్లైన్ క్లాస్ సో ఇక్కడ చెప్పేది ఏంటంటే మనం ఏదైతే స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్ లో మనం చేసేది ఏంటంటే పిల్లవాడిని చదువుని పోస్ట్ చేసినంత మాత్రం పిల్లవాడు చదువుకునే నమ్మకం లేదు. చదవడానికి ప్రేరేపిస్తాం. నేను ఏదైతే మాట్లాడుతున్నానో అవకాశం ఉన్నది బిడ్డ, జాబ్ కొట్టగలుగుతున్నావు, నీతో నైపుణ్యాలు చేయగలుగుతావు. చాలా మంది పేరెంట్స్ చిన్న మిస్టేక్ చేస్తారు. తప్పు అనుకోవచ్చు సార్, మీకు చాలా చిన్నవాళ్ళ ఏజ్లో అయినా మీకు చెప్తున్నాను తప్పు అనుకోవద్దు. సో పేరెంట్స్ చాలా మంది ఏమంటారంటే పిల్లవాడిని ఎప్పుడు నెగిటివ్గా తినగలరు సార్. ఫస్ట్ ఇక్కడ నుంచి పిల్లలు తినడం మానేది, అట్లానే బెదిరిపోద్దు, వాళ్ళకి రెస్ట్రిక్షన్ చేయడం నాటి నెగిటివ్ అంటే మనకి కించపరిచి లో డౌన్కి పంపించే విధంగా మాట్లాడే పిల్లలు ఎంకరేజ్ కూర్చోబెట్ట పని చేయకండి. వాళ్ళు ఏమైందంటే నువ్వు వెళ్ళవా, నువ్వు పనికిరాడు, నువ్వు చాలేవాడు, నీకు పనికిరాదు, ఇట్లా అట్లా తిరిగితే పిల్లలు ఆ మైండ్ అసలు నాకు అయిపోయింది కానీ తింటే కదా నేను తిట్టుకుంటారు కదా వాడు ఏం చెప్పిన అవే తిట్టుకుంటాడు. లేదంటే అయితే చదువుతావు రైతు పాజిటివ్ ఇంపాక్షన్ చేయండి. సక్సెస్ పిల్లలు సక్సెస్ కావాలి అంటే 100% పాజిటివ్ ఇంపాక్షన్ చదవండి బిడ్డ. నేను ఇక్కడ ఈ టైప్ ఆఫ్ పిల్లలు సార్ కంప్లీట్ 0 లెవెల్ పిల్లలు, మిడ్-1 పిల్లలు, హైయెస్ట్ పిల్లలు వీళ్ళని వెయిట్ చేసుకుంటాం. మనకి వచ్చిన ఈ లోయెస్ట్ పిల్లలకి అన్ని కాలేజీలు చేసి పడేందంటే వేరే కూడా చేసి తప్పేందంటే కొన్ని కాలేజీలు ఉంటాయి పేరు మీరు ఇక్కడ వాడద్దు కాబట్టి వాడట్లేదు. మా కాలేజీలో 80 ర్యాంకులు వచ్చినాయి, నీట్ ర్యాంకులు వచ్చినాయి, మా కాలేజీలో టాపర్ ఉన్నదని చెప్తే మనం తీసుకెళ్ళి మన కాలేజీలో ఉద్యోగం సార్ ఎక్కడ నేను మార్కులు ప్రొవైడ్ చేయాలి. మార్కులు భోజనం పెట్టేసాను, ఓన్లీ మార్కులే భోజనం పెట్టి మార్కులు ఉన్నాయి నా కాలేజీలో, మార్కులు లేవనుకోకండి. ఇద్దరు గ్రూప్స్ మీకు చూపిస్తాకి తెప్పించి డోంట్ వరీ. నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాట, మార్కులు మాత్రమే భోజనం పెట్టేసాను. సో అన్ని కాలేజీలు ఏం చెప్పంటే 999 వచ్చినాయి, 1000 మార్కులు వచ్చినాయి. సో మన పిల్లవాడు తెలియదు ఈ తెలుగు నుంచి ఇంకా కొంచెం ఎంత డెవలప్ కావాలి, వాటి గ్రౌండ్ రియాలిటీ అది మనం చెక్ చేయాలి. సో ఒక పిల్లవాడు కిలో బియ్యం బస్తా, ఒక కింటల్ బియ్యం బస్తా పోయాడు, ఇంకో పిల్లవాడు 2 కింటల బియ్యం బస్తా పోయాడు, ఇంకో పిల్లవాడు వాడి బాడీ తత్వాన్ని బట్టి 4 కింటల బియ్యం బస్తా 1 కింటల్ బియ్యం బస్తా పోయగలుగుతున్నాడు వీడని, 2 కింటలు వాడు పోతాడని వాడు బియ్యం బస్తా 2 కింటలు వీడి మీద ఎత్తే ఏమైంది సార్ నడిగిరితాడు గురవాడు. సో నేనేం చేస్తా అంటే వీటితో కూడా 2 కింటలు మోపిస్తాను. ఎట్లా మోపిస్తాను? 4 కింటలు కూడా మోపిస్తాను. ఎట్లా మోపిస్తా అంటే హాఫ్ కింటలు ఎత్తుతాను 2 కింటలు 50 kg పక్కన ఎత్తలేదు, 4 కింటలు కరెక్ట్గా మోపిస్తా. వీటికి కింటలు పక్క పోయగలుగుతారు, కింటలు కూడా ఎత్తలేడు. 50 kg కింటలు వేసినప్పుడు ఏమైంది వీటికి ఈజీ అవుతాడు, ఇస్తాడు స్టేషన్ సిచ్యువేషన్ ఉంటాడు ఫటాఫట్ నీ కంటే ఎత్తాడు. వాడి నాలెడ్జ్ కంటే కూడా లోయర్ కాడ స్టార్ట్ చేస్తాం మన కాలం. అప్పుడు ఏమవుతున్నాడు 4 కింటలు ఖచ్చితంగా పోయగలరు. ఇట్లా ఈజీ అనుకున్నప్పుడు ఎంత శ్రమైనా చేయగలరు, కష్టం అనుకున్నప్పుడు 4 అనుకున్నప్పుడు ఇక్కడ స్టాప్ అక్కడ ఆపేస్తారు అన్నారు. నాతో కాదు నీకు ఎందుకు అనుకోలేదు. ఈ 3 నాలెడ్జ్లలో వీడికి 10 క్వశ్చన్లు హోంవర్క్ ఇస్తే
వీడికి కూడా పాలిస్తే ఏం చేద్దాం చెప్పండి మీ ఆలోచన. వీడు రాయాలి కదా సార్, చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి. వీడికి ఇంతే ఏమంటున్నట్టే ఇక రాదు సార్ పొద్దుతో కొడతాడు ఎందుకు రాలేదు కాదు మీకు రానే రాదు సార్, ఏం రాదు. మీ పరీక్ష చెప్తే వాడు ఏం రాదు, రానే రాదు. వాడు ఏం రాయడు సార్ ఏదో ఉంటుంది, కానీ నెక్స్ట్ డే రాయనప్పుడు కొడుతుంది కావచ్చు. ఏమైంది కరెక్ట్ మీరు 10 గంటలు రా, వీడికి క్వశ్చన్ లీక్ చేస్తా ఉంటాయి, 7 క్వశ్చన్ లీక్ చేస్తా ఉత్తరం చూసిన వాడు ముందుగా చదువుతాడు. 3 క్వశ్చన్లు ఏమో వస్తాయి, కలిసి 3 క్వశ్చన్లను నేర్చుకుంటున్నాడు. ఈ 7 క్వశ్చన్ ఖచ్చితంగా చదువుతాడు వాడు. ఎందుకు వాడికి ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ క్వశ్చన్ కానీ మొత్తం పాలిస్తే ఆయన చదవడు. మొత్తం అయితే ఏంటంటే నాకు రావన్నాడు క్వశ్చన్ లీక్ చేస్తే ఆ 7 క్వశ్చన్లు ఖచ్చితంగా వాడు చదువు. ప్రతి టాపిక్ లో 7 క్వశ్చన్ చదువుకోవద్దు ఫస్ట్ ఏంటంటే కనీసం 7 నేర్చుకోవద్దు తెలుసు. ఈ 3 కొత్తగా నేర్చుకున్నాడు, 3 అయినా బయట ఆ 3 అయినా పడుకోవచ్చు అంటే కొంచెమే టాపిక్ ఇస్తాం కోచింగ్, మిగతా క్వశ్చన్ లీక్ చేస్తాం అంటే వారికి కనీసం ఆ స్టెప్ తీసుకోవడానికి వారికి ఒక అవకాశం ఇస్తాం. అంటే 50 కిలోల బత్తల బాబు మోస్తే అంటే 50 కిలోలు అవుతాం. పిల్లవాడిని మనం స్టెప్ తీసుకునేటప్పుడు వాడిని ఎంకరేజ్ చేయడం ప్రథమంగా ఇతరులు ఆధారాన్ని చదవడం దండేనంటే వాడికి ఆగిపోతుంది మనం ముందు ప్రయత్నించాం. సో మనం ఎంకరేజ్ చేసి ఇతరులైతే 2 గంటలు కాలేజీ వాడు ఎంకరేజ్ చేసినప్పుడు ఏ అంటే వాడు నడవడానికి నేర్చుకోవడం. చిన్నపిల్లవాడు మనం నేర్పిరాలి, మన బేసిక్ మనం హ్యాండ్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. సో పెద్దవాడు అయినప్పుడు సపోర్ట్ చేస్తే తప్పేం చేస్తారు పిల్లలు. బట్ వాడి డిసిప్లిన్ విషయంలో మాత్రం 100% నాలుగు శిక్షించాల్సింది సార్ పిల్లలు. డిసిప్లిన్ అంటే చదువు అన్ని అదే అవుతుంది. పిల్లలు మీరు మానిటర్ చేసి గురియాల్సింది ఎక్కడంటే డిసిప్లిన్ విషయం. చదువు విషయంలో ఎంకరేజ్ చేయండి, డిసిప్లిన్ విషయంలో మాత్రం బెదిరియండి, మనం స్ట్రిక్ట్ గా వాడుతుంది. చదువు విషయంలో మాత్రం మనం ఎంకరేజ్ చేయండి చదివించుకోండి. సో స్ట్రిక్ట్ ఉండదండి సార్ పిల్లలతో, స్ట్రిక్ట్ ఉండాలి. ఎక్కడంటే డిసిప్లిన్ విషయంలో టైమింగ్స్ కావచ్చు, అవి ఫ్రెండ్స్ తిరిగేటప్పుడు ఫ్రెండ్స్ కూడా 100% అవసరం. గుడారు బ్యాడ్ మీరు మానిటర్ చేస్తా ఉంటే చూస్తాం, ఎట్లాంటి వచ్చినప్పుడు మీకు తెలుస్తాం, ఎవరితో మీరు తిరగడం కూడా మనకు తెలుస్తాం. సొసైటీకి వెళ్తే తప్పలేదు, మా రోడ్కి వెళ్ళి మన స్కూల్ దగ్గర కూర్చొని కలుగుతున్న మాటలు తప్పేది. లోకల్ కన్నా పెడతాం సార్, సోషల్ అవేర్నెస్ పెడతాం తప్పేది. కానీ అది మనం మానిటరింగ్ అంటే మన అందుబాటులోనే ఉంది. వాడు ఏ గంట పోతాం అంటే ఎక్కువ పోతాం, పొద్దున్న కాడ అయిపోతుంటే 100% మనకి వాకింగ్. సో ఇంటికి వచ్చిన పిల్లలు కానివ్వండి, ఇంటికి వచ్చిన పిల్లలు వచ్చినప్పుడు కానీ వాడు ఎట్లాంటి వాడి వల్ల వీడి పెట్టిద్దాం, దీని వల్ల వాడి పెట్టిద్దాం. యూఆర్ గోయింగ్ టు బి చెక్. డిసిప్లిన్ ఇస్ ఇంపార్టెంట్ సార్. పిల్లలకు డిసిప్లిన్ ఉంటే నా ఉద్దేశంలో చదువు పెద్ద మ్యాటర్ కాదు సార్. నా ఉద్దేశంలో నా దగ్గర సక్సెస్ఫుల్ సొల్యూషన్ చెప్తున్నాను. సిద్ధాపూర్ ఏరియా నుంచి ఉంటుందా పక్కన సిద్ధాపూర్ రైట్. కాబట్టి రోహిత్ గారు ఉంటుంది సిసి సార్ 8.2 గవర్నమెంట్ స్కూల్ సార్, 956 మార్క్స్ వచ్చాయి సిసి బ్యాక్గ్రౌండ్. 9.0 దామరా 9.0 వందన 980 మార్క్స్ వచ్చింది. 10/10 కాదు, మీరు ఎవరో 10/10 కాదు. సో ఇంకొక అమ్మాయి ఈ ఫస్ట్ ఇయర్ అమ్మాయి వైభవి జైన్ 436 సిబిఎస్ఈ సిలబస్ లో 436 ఫర్ 500 వచ్చాయి. ఇవాళ నా దగ్గర 486. ఇదే అబ్బాయి ఫస్ట్ ఇయర్ లో సాఫ్ట్వేర్ లో 489 వచ్చింది. ఇంకో అబ్బాయి పేరు నాకు ఐడియా లేదు, ఇమ్రాన్ ఖాన్ ఎన్ని వచ్చింది సార్. ఇంకో అబ్బాయి సోవిత్ నగర్ 956 9.8.5 8.0. సో మీరు ఎవరు తిరుగుతున్నారు నా దగ్గర 10/10 వచ్చి మాత్రమే మార్కులు వస్తుంది కదా సార్. అంటే నేను ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నా పర్టికులర్ అంటే మన పిల్లలు 10/10 తాగకపోవచ్చు, 10/10 అవ్వచ్చు. 10/10 అయితే మనం ఆల్రెడీ టాలెంటెడ్ మాత్రం చదువుకోవచ్చు. అయితే 8.2 8.0 గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినప్పుడు డెవలప్ అయితేనే తెలవాలి మీకు తెలియాల్సిన విషయం. వాడే రాగలిగినప్పుడు మరి 10/10 నాడు ఇంకా అద్భుతంగా రావచ్చు. అదొక 9.0 8.2 అంటే ముందు నీలవర్ధన్ అంటే లాస్ట్ క్లాస్ వాడు 8.0 సార్ అబ్బాయి. తర్వాత మన వీడికి 980 మార్క్స్ వచ్చినాయి. ఇంకోటి 980 వచ్చినాడు. ఇంకోటి అబ్బాయి వాడు పవర్ వాళ్ళనే పవర్ తెలుగు పవర్ వాడికి వచ్చినాయి సార్. ఫస్ట్ ఇయర్ 464 వచ్చినాయి సార్. ఎట్లా వచ్చినాయి వాళ్ళు ఎవరు 10/10 వచ్చిన పిల్లలు కాదు. ఎట్లా వచ్చినాయి ఆడుతూ పాడు సార్. వాళ్ళు గ్రౌండ్ ఆడిండ్రు, గ్రౌండ్కి వెళ్ళిండ్రు, గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకోవాలి చక్కగా. మేడం వాళ్ళు అయితే నాకు సార్ అయితే 5 డేస్ చాలా ఎగ్జామ్స్ అయితే కోచింగ్ క్యాప్టెన్ పంపిస్తారు సార్ గ్రౌండ్ కానీ
నాకు తెలుసు మన క్యాంపు పంపితే ఖుషి అయినా వచ్చిన కట్టేది క్యాంపు పంపుతాను ఎగ్జామ్ కాలేజ్ ఎగ్జామ్ జరుగుతుంది మనకి గ్రౌండ్ పంపుతుంది మనకి ఏమైనా పంపుతారు రేపు పంపుతున్న బాబు వచ్చినాక వాళ్ళు ఎగ్జామ్ రాయకుండా మాత్రం ఇంటికి పంపిస్తుంది అంటే చిన్నప్పుడు స్కూల్ పోయేటప్పుడు రూపాయి ఇచ్చావు చాకాటి ఇచ్చావు పంపిస్తాం ఈ ఏజ్ గ్రూప్ వీళ్ళకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఆ ఎంటర్టైన్మెంట్ లో లాభం వస్తుంది ఏంటంటే స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు స్పోర్ట్స్ కి 2% కూడా ఉంది ఎంతమంది పేరెంట్స్ తెలుస్తారు ఎంతమంది స్టూడెంట్స్ తెలుస్తారు స్పోర్ట్స్ కోటా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో మనకి కాదు సార్ స్పోర్ట్స్ కోటా సర్టిఫికేషన్ అది మన కాలేజీలో దొరుకుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ స్పోర్ట్స్ ఆర్ట్స్ సగం మంది ఎక్కుంటారు ఎందుకంటే 2% కూడా సార్ 10/10 వచ్చినా వాళ్ళకి 999 మార్కులు వచ్చినా డిగ్రీలో 95% వచ్చినా వాళ్ళని ఎవరు ఎటువంటి రిజర్వేషన్ లేదు వాళ్ళకి ఎందులో పనికిరాదు ఇదే 2% కూడా అంటే నీటికి అప్లై చేసుకోవచ్చు ఎంసెట్ అప్లై చేసుకోవచ్చు ఇదే ఐఐటీకి అప్లై చేసుకోవచ్చు ఇదే గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుకోవచ్చు ఇదే ఎటువంటి రిజర్వేషన్స్ కంటే ఎటువంటి సీట్ ఈవెన్ డిగ్రీ సీట్ కానీ బీటెక్ సీట్ కానీ ఈ రిజర్వేషన్ అనేది పనికి వస్తుంది మరి ఇది చదివితే సార్ మన పిల్లలు చదువు ఖరాబ్ అయింది కావచ్చు లేదు సార్ ఇప్పటి వరకు నా దగ్గర తక్కువ మార్కులతో టాప్ అయిన పిల్లలు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ స్పోర్ట్స్ ఆడినోడే స్పోర్ట్స్ ఆడింది కాబట్టి మనకి తక్కువ ర్యాంక్ నుంచి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి నా దగ్గర హ్యాపీగా ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ఫుల్ స్టోరీస్ నా దగ్గర వందలాలు పిల్లవాడు స్పోర్ట్స్ ఆడితే నాలుగు పెరుగుతుంది తగ్గుతుంటే పెరుగుతుంది సార్ తగ్గదు ఒక పిల్లవాడిని ఉదయమే అసలు ఒక ఇద్దరు పిల్లలు ఎవరైనా మీ సెల్ఫ్ నిలబడండి ఒక ముగ్గురు మీ ఇంట్రెస్ట్ ఒక ముగ్గురు ఇదే నాయకత్వ ప్రశ్నలు ఏమనుకుంటే స్వతహాగా లేచే పని నాయకుడు గుర్తుపెట్టుకోండి ఫోర్సబుల్గా నాతో లేపించి ప్రశ్న చేయదు మీ అందరూ మీరు బయటకు వచ్చినట్టు ఎంత కావాలి రైట్ ఓకే నో వరీ నేను పొద్దున్నే ఉదయం 5 o'clock లేపినప్పుడు నేను హాస్టల్లో ఉంటున్నాను గ్రౌండ్ కంటే తక్కువ లేదువా స్టడీ కంటే తక్కువ లేదు గ్రౌండ్ అంటే తక్కువ లేదు స్టడీ అంటే ఏదో వాడిని లాస్ట్ వెలుగుండి ఈ మీద ఒక వాత పెట్టేవాడికి కూడా బెడ్ మీద ఇస్ ఇట్ రైట్ ఆర్ ఈ అదర్ స్టూడెంట్స్ ఆల్సో రైట్ ఆర్ ఇది కామన్గా వాళ్ళకి అంటే ఫస్ట్ లేచినప్పుడే యాక్టివ్గా లేసేస్తారు బాడీ రెండోది పొద్దున్న సాయంత్రం వరకు హాస్టల్లోనే ఉంచి చదువు అంటే హ్యాపీ ఉంటుందా ఒక గంట పొద్దున్నే గ్రౌండ్ తీసుకొచ్చినట్టే నేను చెప్పినట్టు ఏమంటే ఇంకా స్టడీ అవర్ ఏంటి సార్ పొద్దున స్టడీ అవర్ మధ్యాహ్నం స్టడీ అవర్ రాత్రి స్టడీ అవర్ ఎస్ అవుతుంది పోస్ట్ పోయినట్టు పెరుగుతుంది అంటే ఇది మనకి కావాల్సిన ముందే ఇస్తున్నా ఆ ముందు కూడా పనికిరాలి కాదు ఇటు గవర్నమెంట్ జాబ్ల సంబంధించి ఉపయోగపడుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ అన్నింటికి ఎక్సైజ్ అనేది ఉపయోగపడుతుంది రెండు హెల్తీ 100% ఫిట్నెస్ పరంగా ఉపయోగపడుతుంది మూడోది స్పోర్ట్స్ కూడా ఉపయోగపడుతుంది మూడు రకాలు ఉపయోగపడుతుంది సో అది ఇంకో రకంగా ఉపయోగపడుతుంది పొద్దున్నే బయటికి వేసే కదా తిరిగి వచ్చే కదా చూసినా కదా మరి నాకు తక్కువ పట్టు కూడా మంచిగా అవుతాను నేను చదవద్దా అని ఇంకా ఎంకరేజ్మెంట్ చెప్పాం మనం పోటీతత్వంతో ఇంకా పొద్దున్నే ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్ చేసి ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను తర్వాత చదువుమాట నేను చెప్పింది కదా ఇన్లే 8 నుంచి 12 వరకు క్లాసెస్ ఇన్లే నేను చెప్పిన మాట మీకు ఇంట్లో సక్కలేదు ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కొంచెం రంగున్నారు సార్ సక్క ఇమీడియట్ గా లంచ్ అవర్ ఉంటుంది సార్ 1 to 2 రెస్ట్ ఇస్తాను మధ్యాహ్నం లంచ్ చేసిన మీ పరిస్థితి ఏమైనా క్లాస్ మీ స్కూల్లో కావచ్చు ఇందులో స్కూలింగ్ చేసింది కదా లంచ్ చేసిన తర్వాత ఎన్ని క్లాసులు ఎంత ఖచ్చితంగా మీ గురువులకి ఎక్కే విధంగా క్లాస్ వేరే నిలవ అంటది కళ్ళు తెరిచి ఉంటాయి క్లాస్ రాస్తా అంటది నోట్స్ రాస్తా అంటది కళ్ళు తెరిచి ఉంటాయి సార్ చెప్తాడు మీకు వింటాడు కానీ గుర్రం ఒక అక్షరంతో ఉంటుంది ఎందుకంటే గుర్రం ఇలా అవుతుంది ఇది ట్రైడ్ అవ్వడం ఎవ్రీ స్టూడెంట్ అదర్ స్టూడెంట్స్ ఆల్సో అదే నేనే ఒక గంట పడుకోబెట్టే సార్ పిల్లవాడు కనీసం ఒక 4 గంటలు ఈవినింగ్ క్లాసెస్ ఉన్నాయి సపోజ్ ఒక గంట నేను వేస్ట్ చేస్తాను వీళ్ళకి ఒక గంట వేస్ట్ చేస్తాను 3 గంటలు ఈ 3 గంటల పిల్లవాడు ఖచ్చితంగా చదివి ఖచ్చితంగా బుర్రకెక్కించుకుంటాడు కానీ పెద్దవాళ్ళందరికీ తెలిసిన సామెత ఒకటి చెప్తా కలుగు వెలుగు రాగు తట్టడేగా నిక్కమైన నీళ్ళ ఒకటి సామెత ఉంటుంది పొద్దున్న సాయంత్రం వరకు ముందు బుక్ పెట్టి చదువుతా బాబు చదువుతా అంటే మన చదువుతా లేదా చెక్ చేయకుండా మనం వదిలేదమ్మా చదివే గంటలో 3 గంటల వరకు ఖచ్చితంగా ప్రిపేర్ చేద్దాం మనం రంగాలు అంటే మన చేతిలో ఉంగరమో లేకపోతే డైమండ్స్ అట్లాంటివి లేకపోతే వాటికి ఒకటి ఉందా దానికి విలువ ఇంటి ముందు నగరాలు ఉప్పుకోవచ్చిన ఈ ఉంగరం విలువ కనుక్కోవచ్చు సో నాకు చదివే గంటలో ఉండే గంట వేస్ట్ అయినా 3 గంటల్లో అద్భుతంగా నాలెడ్జ్ గెయిన్ చేస్తాను గంట నిద్రపోతామని చూస్తుంది పక్కన ప్లస్ ఈ గంట ఇంకా ఉపయోగపడతాయి కొంచెం గ్రౌండ్ ఇచ్చేస్తుంది అలసిపోయింది ఎక్కువ నిద్ర చావచ్చు ప్లస్ 9-10 వరకు చదివే పెట్టినా కూడా ఇప్పుడు తక్కువ ఎందుకంటే మధ్యలో నిద్రపోయిపోయి కాబట్టి తొందరగా నిద్ర ప్లస్ నట్టు ఇవాళ పిల్లలందరూ కూడా మొబైల్లో అలవాటు ఉంది నైట్ 10-12 నిద్రపోయి వస్తుంది కాబట్టి అలా ఇక్కడ కూడా అలవాటు నాకు ప్లస్ అయింది సో ఆ లాస్ట్ అవర్స్ కూడా కామర్స్ లో అకౌంట్ పార్ట్ ఉంటుంది అంటే ఎకానమీ పార్ట్ ఎంపీసీ వాళ్ళకైతే మ్యాథ్స్ ఆ స్టడీ అంటే నిద్రపోయే టైంలో
కొంచెం నిద్ర రాకుండా ఉండే సబ్జెక్ట్ అనేది మనం స్టడీ అవుతుంది. సో నేను ఇక్కడ ఏమంటాను సార్, పిల్లవాళ్ళను ఎంకరేజ్ చేసే ఉద్దేశంగా వాడికి ఇచ్చే టైం వాడికి ఇస్తూ నేను తీసుకునే టైం పూర్తిగా పొద్దున్న సాయంత్రం వాడికి వాడి బుక్ ముందు పెట్టుకుని చదువుకోకుండా చదవడం లేదా వాడి గురికి ఎక్కువ లేదని తీసుకోవడం బెస్ట్. ఇట్లా బెస్ట్ ప్లస్ రఫ్ నోట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి ఎక్స్ట్రా రఫ్ నోట్స్ నాకు నాకు నీ పేరు నోట్స్ పెద్దగా ఇంపార్టెన్స్ ఏం చూపించదు, నాకు రఫ్ నోట్సే ఇంపార్టెంట్. దానికి ఇబ్బంది పడకండి. పేరెంట్స్ ఉన్నప్పుడు చెప్తున్నా, పేరెంట్స్ వంటాలన్నా పిల్లలు ఆపలేదు ఆ రకాల పిల్లలు నేను డబ్బులు వేస్ట్. ఈ ఇంటర్మీడియట్ స్థాయిలో ఎక్కువ ఆలోచన పేరెంట్ పేరెంట్ రూపాయి మిగిలియాలంటే 80% పేరెంట్ ఉందని చెప్తున్నా. రఫ్ నోట్స్ పక్కా ప్రతి సబ్జెక్ట్ ఉండాలి. ఎందుకంటే పేరెంట్ నోట్స్ ఏమైనా సార్ సాగా క్లాస్ చెప్పండి, నాకు రఫ్ నోట్సే కావాలి. సాయంత్రం సరైన డేటేషన్ వేరు రాదు. రఫ్ నోట్స్ నాకు ఇంకొకటి, నువ్వు పేరెంట్ నోట్స్ రాస్తే నీకు గుర్తులేకపోవచ్చు, కానీ రఫ్ నోట్స్ రాస్తున్నావు అంటే నువ్వు ఇంట్రెస్ట్ తోనే రాస్తున్నాడు స్టడీ వాళ్ళు. అదే నువ్వు ఎగ్జామ్స్ అప్పుడు ఒకసారి చెప్తే ఏం రాస్తావు ఏంటో నీకు అర్థమైంది. క్లాస్ నోట్స్ అర్థం కాదు, రఫ్ నోట్స్ పక్కన అర్థమైంది. రఫ్ నోట్స్ ఎందుకు రాస్తావు, నేర్చుకున్నప్పుడు రాస్తావు అంటే గురించి ఎక్కువ. అది ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే నీ ఎగ్జామ్స్ అప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. నాకైతే రఫ్ నోట్సే అయిపోయింది. అలాంటి పిల్లలు కూడా అదే స్టైల్లో చదువుతుంది. రెండోది చదివే స్టైల్ కూడా మనకి డిఫరెంట్ స్టైల్లో చూపిస్తాం సార్. ఎందుకంటే అందరూ క్వశ్చన్లు బట్టి బట్టి ఎగ్జామ్ రాయడానికి ప్రయత్నిస్తాం. నేను ఏంటంటే క్లాస్ అప్పుడు నీకు ఎంత గుర్తుందో అంత ఫస్ట్ రాయలేదు, ఏం గుర్తులేదో అప్పుడు నోట్ తీసి చూస్తాను. ఎందుకంటే ఎగ్జామ్ లో పోయినాక చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ నవ్వులు మొత్తం వచ్చేసినట్టే ఉంటుంది పిల్లవాడు, సూపర్ గా చదివాలనుకుంటుంది. పోయి ఎగ్జామ్ రాసినప్పుడు పేపర్ క్వశ్చన్ రాసినాక ఒక్కటే పదం గుర్తురాక క్వశ్చన్ అంతా పోతుంది. ఎంతమందికి అయ్యి వచ్చిన ఎగ్జామ్ ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్ ఇక్కడ రిజల్ట్ ఉంటాడు, సూపర్ అనిపిస్తారు. అని పోయినాక ఏం చెప్పడం రాత అంటే ఒక్క చిన్న పదం కూడా అందితే మంచిగా మొత్తం క్వశ్చన్ రాసుకుంటాం, మర్చిపోడు కాదు టెన్షన్ లో గుర్తురా రైట్. ఈ క్వశ్చన్ మొత్తం ఆ ప్రాబ్లం రావద్దని ఏం చేయాలి, అట్లా ఎక్కడ స్టక్ అయ్యో తెలవాలంటే ఫస్ట్ నోట్స్ మూసి నిన్ను నువ్వు సెల్ఫ్ ఎగ్జామినేషన్ తీసుకోవాలి. సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎక్కడ దొరుకుతుంది నీకు, స్టడీ అవర్లో రఫ్ నోట్స్ దొరుకుతుంది. నువ్వు రాసుకుంటే నీకు ఎక్కడ ట్రబుల్ అయితే ఎక్కడ స్టక్ అయ్యో తెలిసిపోతుంది. ఎక్కడ స్టక్ అయ్యో తెలిసిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఎగ్జామ్ లో కూడా ఒక స్టక్ అయ్యో అర్థమవుతారు. ఆటోమేటిక్ ఎగ్జామ్ అయినాక ఎక్కడ స్టక్ అయ్యో తెలిసినప్పుడు ఇంకొకటి చాలా మంది పిల్లలు కాన్సన్ట్రేషన్ చదివిన మాత్రమే ఇది గుర్తొస్తుంది. ఎగ్జామ్ లో ఓడితే నీకు అసలు ఆన్సర్ ఏది గుర్తొస్తలేదు, ఇబ్బంది. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఏం చదివినా ఏం ప్రాక్టీస్ చేసినా ఒకసారి కళ్ళు మూసుకుంటే నోట్స్ అంత ఎంతమందికి రెండు ఇలా ఎగ్జామ్ రాసేటప్పుడు నీకు గుర్తు రాలే, కానీ ఆలోచించడానికి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే నోట్స్ రాసిన నోట్స్ పేజీలతో సహా తిప్పినట్టుగా ఇక్కడ ఉన్నట్టు లెఫ్ట్ సైడ్ కదా రైట్ సైడ్ కదా ఎంతమందికి కనబడదు. ఒక్కరేనా మిగతా ఎవరికి కాలేదా అంటే మీరు కాన్సన్ట్రేషన్ గా ప్రిపేర్ కాలేదు. నువ్వు కాన్సన్ట్రేషన్ గా రాసేటప్పుడు కాన్సన్ట్రేషన్ గా రాస్తే నీ బుక్ అక్షరం ఎదిరిపున్నది ఏ సైడ్ ఉన్నదో కూడా నీ బుర్ర నీకు ఇమాజిన్ నీకు ఇస్తుంది. మైండ్ ఒక సిస్టమ్ కి కీబోర్డ్ ఉంటుంది కదా, దాంట్లో సాఫ్ట్వేర్ మనం ఎట్లయితే ఎక్కిస్తామో మన బుర్ర కూడా అట్లాంటిదే. దాంట్లో ఒక ఫార్మేట్ ఉంటుంది, అంటే సిస్టమ్ లో ఏ ఫార్మేట్ అంటే ఆ ఫార్మేట్ ఎక్కితే పోతే కొంచెం డెస్క్టాప్ వేరే కొట్టే టైప్ అవుతుందా ఒక ఫార్మేట్ బాడీ కార్డు ఒక కార్డు గుర్తితే అయితే అవునా కదా. అంటే బుర్ర కూడా ఇమేజ్ ఫార్మేట్ లో బుర్రకు అనేది కావాల్సి అందియాలి మనం. ఏ ఫార్మేట్ లో, ఇమేజ్ ఫార్మేట్. సో చదివేటప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తే ఆ బుక్ పేజ్ ఇమేజ్ ఫార్మేట్ అనేది బుర్ర క్లిక్ అయిపోతుంది. ఎట్లా అయిపోయిందంటే నువ్వు కాన్సన్ట్రేషన్ చదివితే నీకు తెలియకుండా నీకు ఇమేజ్. సో నువ్వు కళ్ళు మూసుకుంటే నీ నోట్స్ నువ్వు క్లాస్ చెప్పినప్పటిది అన్ని గుర్తొస్తాయి. అంటే మనం ఆ స్టక్ అయ్యింది కూడా రీటైన్ చేసుకోవచ్చు, క్యాచ్ తీసుకోవచ్చు. ఎప్పుడు మాత్రం చదువుతుంది ఇది కాన్సన్ట్రేషన్ తో చదివినప్పుడు మాత్రమే. బట్టి కాదు, బట్టి ఎదురికి స్వస్తి చెప్పండి. ఇంకొకటి ముఖ్యంగా నేను చెప్పేది ట్రస్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి, మిమ్మల్ని మీరు తక్కువ అని అనుకోకండి. 100% యు ఆర్ ఆల్ ద పీపుల్ వెల్దీ, హెల్దీ, నాలెడ్జబుల్. మీరందరూ జాబ్లో కొట్టగలుగుతారు, అందరితో సాధ్యమైంది. ఎందుకంటే మీకన్నా నో నాలెడ్జబుల్ పీపుల్ అందరూ వచ్చి మనకి అకాడమీలో తీసుకోవాలి. ఎంతో మంది జాబ్లు ప్లస్ ఒకసారి రాష్ట్ర జాబ్ రానంటే కాదు, 100% మనం ఓపిక ట్రై చేస్తే 100% జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ ఆల్రెడీ పేరెంట్స్, థ్యాంక్ యూ సార్. చాలా పేషెన్స్ తో కూర్చున్నారు. పిల్లలు డెవలప్మెంట్ చాలా హ్యాపీయెస్ట్ థింగ్. సో ఇది అందరి పిల్లలకు మీ ముందు మాట్లాడుతున్నారు సార్. ఈ విషయాలు మీ పిల్లలు ఇంత మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎంకరేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. పిల్లలు ఎవరు తెలియని వాడు లేదు సార్. భూమి మీద తెలిసిన ప్రతి వస్తువు వేస్ట్ బయటపడే పేపర్తో సహా ఎంతమంది తెలుస్తుంటే మనం బయటపడి బయటపడేసి పేపర్తో కూడా కరెంట్ పవర్ ప్రొడ్యూస్ అయింది.
సో ప్రతిదీ ఇంపార్టెంట్ సార్, ప్రతి చెత్త కాలం కూడా ఇంపార్టెంట్ నా ఉద్దేశం. సో దేన్ని మనం తీసిపడేయడానికి లేదు, దేన్ని తగ్గించడానికి మనం వాడడానికి లేదు సార్. 100% హెల్ప్ అయితే ప్రతి ఈవెంట్, ప్రతి స్టూడెంట్ వాళ్ళ దగ్గర తెలివి ఏదో రకం ఉపయోగపడుతుంది. ఏ రకం ఉపయోగపడుతుంది మనకు మౌలు పెట్టడం, మన కాలేజ్ అన్ని రకాల ప్లాట్ఫామ్స్ ఇక్కడ ఇస్తున్నాం. సో ఎవరైనా ప్రజలు దేనికోసం రాలా, జాబ్ కోసం. ఈ జాబ్ నా ఉద్దేశంలో 3 రకాలు, ఒకటి ప్రైవేట్ సెక్టర్, 2 గవర్నమెంట్ సెక్టర్, 3 సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ బిజినెస్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, కిరాణా షాప్ కావచ్చు, కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, నైట్ స్కూల్ కావచ్చు. ఇది ప్రైవేట్ సెక్టర్ అంటే ఒక కింద వర్క్ చేయడం. ప్రైవేట్ సెక్టర్లో ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసే వాళ్ళ ప్రైవేట్ సెక్టర్ సంబంధించిన. గవర్నమెంట్ సెక్టర్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్, డిఫరెంట్ సెక్టర్స్ ఉన్నాయి. రైల్వే, పోస్టల్, పోలీస్ డిపార్ట్మెంట్, గ్రూప్స్, మున్సిపాలిటీ, రకరకాల ఆప్షన్స్ అవి గవర్నమెంట్ సెక్టర్. 3 రకాల సెక్టార్లలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న సెక్టార్లో వాళ్ళని నేను ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం నా కాలేజ్కి చేస్తున్నా. సో కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకునేటప్పుడు, కంప్యూటర్ నాలెడ్జ్ నేర్చుకునే దానివల్ల రేపు 100% ప్రైవేట్ సెక్టర్ సంబంధించి ఉపయోగపడుతుంది. ఇంటర్వ్యూకి వెళ్ళాలని ఇంటర్వ్యూ స్కిల్స్ ఇస్తున్నాం కాబట్టి గవర్నమెంట్ సెక్టర్ సంబంధించిన ఆల్ థియరిటికల్ ఇంటర్వ్యూ సెక్టర్ సంబంధించి ఇస్తున్నాం. మనం ఇక్కడ దానికి సంబంధించి గ్రౌండ్ ప్రాక్టీస్ ఇస్తున్నాం, స్పోర్ట్స్ అప్లికేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రొవైడ్ చేసినట్టు నీకు కాదు, నీకు ఏదో ఒక గేమ్ నేర్పించి నాకు ఇంతకుముందు గేమ్ ఆడలేదు సార్, నేను అసలు గేమే తెలియదు నాకు. నాకు వచ్చి 90% పీపుల్ ఏ స్కూల్ గేమ్స్ ఆడియన్స్ అయినా ఇబ్బంది ఏం లేదు. నేను ఇక్కడికి వచ్చినాక నీకు చూడబుల్ అయినా ఈ గేమ్ ఏదో ఒకటి నేను అటాక్ చేస్తా, మిమ్మల్ని షైన్ అప్ చేస్తా. దానికి టెన్షన్ పడాల్సి వస్తుంది. గేమ్ మీకు రాలేదు లేదు, వెనకటి చేసి ఉంటే మాత్రం నువ్వే వస్తావు. మీ పేరెంట్స్కి 2-3 పిల్లలు కావచ్చు, మాకు 352 మంది పిల్లలు ఉంటుంది. 352 మంది పిల్లలు అందరినీ సాటిస్ఫై చేయాలి అంటే ఎవరు ముందుకు వస్తే మాకు సాటిస్ఫై చేస్తారు. అంటే ముందు వచ్చే క్రమంలో మీ అవకాశంలో, మీ ఆలోచనగా, మీ నేచర్ ఉంటుంది. నేను ఎంకరేజ్ చేసినప్పుడు చేస్తా. చంద్రబాబు బియ్యాన్ని ముందు పెడతారు, ఇష్టం చేస్తారంటే వేయచ్చు. ఏ దినాలు చేసుకోవడం దీపాలి. బట్ అందరికీ అవకాశం ఉంటుంది కాబట్టి 100% మమ్మీ మటన్ కూడా పోయి అంటుంది, నువ్వు టీవీలో ఏదో ఐపీఎల్ చూస్తూ వాతావరణం అంటది, 4-5 అవుతుంది. అమ్మతో 5 పోయి నాకు మటన్ కూర అంటే నాకు వెట్లే బాబు చెల్లె కంటకే పెట్టినా నాకు వెట్లే ముగి పెట్టు ఏమంటుంది అమ్మ, ఆకలి పోయి తినవా అంటే వాసన తెలుస్తలే. ఇదే కదా ఆచరించింది, నీకు కూడా రైట్. అంటే ఓట్లు లేదంటే లేకపోతే నన్ను బదనం చేస్తే మాత్రం రైట్ అంటే చెప్తాను. డ్రాబ్యాక్స్ చెప్తున్నా, పాజిటివ్స్ చెప్తాను. అన్ని పాజిటివ్స్ చెప్పండి, నెగిటివ్స్ కూడా చెప్తాను. అంటే ఎట్లుంటుంది అనే పరిస్థితి తెలవాలి. సో కాబట్టి 100% నియంత్రణ వేసి నాకు అన్నం పెట్టిన అడగాలి ఎక్కిస్తాం, పోయి నువ్వు అని వేసుకుంటున్నావు అలాగా. సో కాబట్టి మనం ఫైట్ చేయకపోతే మాత్రం ఏది మనం దానికి చేయలేదు. ఒక నోటీస్ చేయండి, 100% ఈచ్ అండ్ ఎవ్రీ పీపుల్ సక్సెస్ కావచ్చు. తెలివి తక్కువ ఎక్కువ మీ మార్కులు విల్ నాట్ డిసైడ్ యువర్ లైఫ్. గుర్తుపెట్టుకోండి, మార్క్స్ అంటే ఓన్లీ మార్కులు చూసి సార్ నాకు 6.0 వచ్చింది ఏదో ఇంటర్ పాస్ కావాలని బయటికి పోవాలి. నో, 100% గవర్నమెంట్ జాబ్ కొట్టచ్చు, 100% ప్రైవేట్ జాబ్ కొట్టచ్చు, 100% బిజినెస్ స్కిల్స్ ఉండొచ్చు. తక్కువ వేసుకోకండి. మీరు 6.0 తక్కువ కాదు, మార్కులు కావాలి కాదు, ఇదే 6.0% నా నాలెడ్జ్లో మన మైసమ్మ తండ మైసమ్మ తండ ఎక్కడొచ్చి లైన్లో 6.0 అని ఆల్ఫాబెట్ తెలిసిన స్కూల్ రాయచ్చు. స్కూల్లో వాడు ఒట్లో కొత్త ఏబిసి చెడ్డవరకు రాస్తారు. వాడు 764 మార్క్స్ ఎత్తులో నాకు ఒక 10 సార్లు వాడిపోయింది వాడు స్కూల్ కాలేజ్ నుంచి. నాకు ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు మీడియం చేంజ్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ ఎస్టీ కేటగిరీ అవ్వడం, వాళ్ళ పేరెంట్స్ సార్ కానిస్టేబుల్లో ఏదో ఒకటి ఇవ్వండి, ఇవ్వండి ఏదో ఒకటి ఇవ్వాలి, బయటకు పంపాలి. తెలుగు మీడియం మాకు పోస్టల్ డిపార్ట్మెంట్, రైల్వే డిపార్ట్మెంట్ సెటిల్ కావాలి. ఇంగ్లీష్ మినిమం నేర్చుకోకుంటే మనకు సాధ్యమే. ఇంగ్లీష్ మినిమం అనేది కాన్సెప్ట్. కానీ ఈ తెలిసి కూడా తెలుగు మీడియంలో వేసి వాడిని ఇబ్బంది పెడితే కరెక్ట్ కాదు. ఇంగ్లీష్ మీడియం వేసి వాడికి ఇదే ప్రశ్నలు 3 క్వశ్చన్ వేసుకుంటారు. మేడం వాళ్ళు అలా చేసుకుంటారు, కోసపడ్డది వాళ్ళు సార్ వాళ్ళు. సో వాళ్ళు కోసపడుకుంటున్నారు కొంచెం 765 మార్క్స్ వస్తాయి సార్. వాడు సంజయ్ ఒకడు, కొత్తకుండా సంజయ్ ఉంటాడు. మరి ఇప్పటికీ నాకు ఖర్చు డిగ్రీ కూడా నాకు చెప్పి కళ్ళు చేస్తారు. మళ్ళీ వచ్చి రెగ్యులర్ ఖర్చు చెప్తారు, అకాడమీలో క్లాసెస్ చెప్తున్నారు, వాళ్ళ ఆడేస్తారు. సో ఇంటర్తోనే మన బంధం తెగిపోతుంది. పిల్లలతో పాటు మన రిలేషన్, వాడికి జాబ్ వచ్చేంత వరకు వాడికి గైడెన్స్ వాడికి 2 సంవత్సరాలనే వస్తుంది. సంవత్సరానికి ఫస్ట్ ఇయర్లోనే వచ్చింది. ఒక అబ్బాయి మన సందీప్ సందీప్ అనే అబ్బాయికి ఇట్లా వాడు చరణ్ అనే అబ్బాయికి, తర్వాత నిజామాబాద్ వాడికి వాడి ఎంపీసీ హిస్టరీ నుంచి ఫెయిల్ వాడు పూర్ణచంద్ర నిజామాబాద్ పూర్ణచంద్ర వాడికి 60 వచ్చింది.
మరి వాళ్ళు తక్కువ వచ్చేలాగా మనం ఆలోచించాలి. సో నెంబర్ ఆఫ్ పీపుల్ ఇస్ దేర్ సార్. ఎగ్జాంపుల్స్ మీ ఫ్రెండ్స్ వెళ్ళండి, నేను ఎక్కడే ఎగ్జాంపుల్ చెప్పనవసరం లేదు. రేపు నీ కాలేజ్లో నీ పక్క పోటీ కూర్చున్నట్టు నీ ఎగ్జాంపుల్ నీకు మోటివేట్, వాళ్ళ లైఫ్ నీకు మోటివేషన్. సో అట్లా మీకు 100% ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీకు గుణపాఠమే నాకు తక్కువ చిన్న ఎప్పుడు అనుకోదు. మీలాంటి వాళ్ళ లైఫ్ నుంచే నాకు కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ వచ్చినాయి. నేను ఇంకో మీలాంటి వాళ్ళు చెప్పడానికి నాకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే మీలాంటి స్టూడెంట్ నాకు ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. నేను ఇన్సైడ్ మీరు నిలబడి మాట్లాడడానికి కారణం మీరే. అంటే మీ దగ్గర నేర్చుకునే ఏం లేదంటే మీ దగ్గర నేర్చుకున్నా ఇక్కడ మాట్లాడుతుంది. సో ఎవరి దగ్గర ఏముందో వీడు తక్కువ వాడు తక్కువ అనేది ఏం లేదు కదా. మనకంటే తక్కువ పీపుల్ దగ్గర నేర్చుకోవచ్చు. 6.0 వచ్చిన 5.0 వచ్చిన తెలియదు కేటగిరీ మార్కులు ఎక్కువ వస్తున్నాయో మిమ్మల్ని మీరు కించపరచుకొని తప్పనిసరిగా వేసుకోవద్దు. మార్కులు ఎక్కువ ఎట్లా ఎక్కువ మంచి రావాలి, ఏం చేయాలి, ఎట్లా నువ్వు బిల్డ్ అవ్వాలనేది మాత్రమే మీ గురువుగా ఆలోచించుకోవాలి. పదే పదే ఎప్పటికీ మీ గురువులో తిరగాల్సిందంటే నీకు జాబ్ కొట్టాలి, ఇది కొట్టాలి, ఇది కావాలని మీరు చేయాలి. ఎప్పటికీ మనం అది పదే పదే అనుకోవాలి. కదా నువ్వు తప్పు చేయడానికి పోతుంటే మీ అందరి గురువులు ఉంటే బయట చెప్పలేదు మీరు కానీ ఏదైనా ఫ్రెండ్తో తప్పు చేయడానికి పోతాం. నీకు తెలుసా తప్ప వెళ్ళే ముందు మన ఆడకూడదు, మన ఆడకూడదు, ఏమైతే ఏమైందో అని ఒక భయం క్రియేట్ అయితే లోక పోయినప్పుడు వద్దు వద్దు అని పోగలు కదండి. ఏంటో మీరు నుంచి స్టార్ట్ చేసుకొని ఏమైతుంది పెరుగుతుంది, ఏమవుతుంది ఏం చెప్తే దొరకకుండా మనం చేసుకోగలుగుతాం అని చెప్తే ముందుకెళ్తే ఆ తప్పు చేసేట 50%. ఇక్కడ ఏమవుతుంది, నీ మనసు ఏదైతే చెప్తుందో అది చేస్తున్నావు. కాబట్టి మనసుకి ఏమని చెప్పు, మేడకి ఏమని మెసేజ్ పంపి జాబ్ కొడతా నాతో అవుతుంది, నేను తెలియగలనే, నేను మంచోనే, నేను గొప్పనే, నేను చేయగలుగుతా, నేను చేయాలి 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 పదే 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 మంచిగా ఉంచాను. నేను డెవలప్ అవ్వాలి, నేను డెవలప్ అయితే లైఫ్ ఇంత గొప్ప ఉంటుంది. ఎప్పటికప్పుడు అనుకుంటే ఏమైతే పరిస్థితి 100% నువ్వు గొప్ప తయారు అయితే గొప్పలేదు. మీ ఎగ్జాంపుల్ అయితే నేను చెప్పే ఎగ్జాంపుల్ అయితే మీ అందరూ మనసులు ఉంటారు, బయట చెప్పలేకపోవచ్చు, బాయ్స్ అందరు చెప్పలేకపోవచ్చు. పేరెంట్కి చెప్ప తప్పలేదు, పేరెంట్తో మాత్రం డిసైడ్ కావాలి, నీ మనసులో కూడా చేయలేకపోతుంది. అదే ఇప్పుడు ఆ భయం ఉంటే పోతుని తక్కువ అనుకుంటే పదే పదే అనుకుంటే ఎక్కదు. నేను ఏమైతే చేయాలంటే అట్నే జాబ్ ఉండగలుగుతాను ఎప్పుడైనా